కనీస వేతనం పెంచలేదు. 11,000 మేము మా జీవనాన్ని మేము సాగిస్తున్నాము. ఈ రోజు మనకు 42 కూర్చుని మేము సమ్మె చేసినప్పుడు మా టెంటల్ నుండి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి అమ్మ మా భుజాలు తట్టి అమ్మ నేనున్నాను మీరు భయపడొద్దమ్మా, మీకు నేను ప్రభుత్వంలో రాగానే మీకు కనీస వేతనం పెంచుతాను, మీ యొక్క డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్లను మేము పరిష్కరిస్తారనేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయ్యేస్తున్నా సరే కనీసం అంగన్వాడీ వాళ్ళ కనీస వేతనం కోసం ఏమాత్రం జీవ కుట్టినట్టు లేదని ఈ రోజు ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాము. గతంలో ఉన్నప్పుడు అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకున్నప్పుడు ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము కూర్చోబెట్టి ఉన్నామో మరొకసారి కూర్చోవాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారేమో. మేము అదే చేస్తామని ఈ రోజు అంగన్వాడీ సమక్షంలో తెలియజేస్తున్నాము. కనీస వేతనం పెంచట్లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు. ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయర్ అని అంగన్వాడీ వారికి అంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయర్ అయితే కనీస వేతనం ఎంత ఇవ్వాలని, కనీసం ఒక అంగన్వాడీ టీచర్ కి 40,000 50,000 ఇచ్చి మనం కనీసము మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అనుకుంటే దాన్ని మేము ఆమోదిస్తాము. కానీ మేము గవర్నమెంట్ ఎంప్లాయర్ కాకుండా సంక్షేమ పథకాలు ఏది మాకు వర్తించట్లేదు. మా పిల్లలకు కనీసం అమ్మఒడి కూడా వర్తించట్లేదు. కనీసము మా పిల్లలకి ప్రభుత్వ స్కూళ్ళకి తీసుకెళ్ళినా సరే మీ తల్లిదండ్రులు అంటే మీ అమ్మగారు అంగన్వాడీ టీచర్ గా చేస్తున్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటున్నారు. మేము రేషన్ కార్డు కోసమని సచివాలయం ఆఫీస్ చుట్టూ మేము తిరుగుతుంటే సచివాలయం ఆఫీస్ లో ఏమైనా వస్తుందండి, మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్ అంటున్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయర్ అయితే కనీస వేతనం ఎంత వస్తుందని మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిస్తున్నామండి. గతంలోనే మా టెంటల్లోనే వచ్చి అమ్మ అక్క చెల్లు అన్నారు. మరి ఇంతమంది అక్క చెల్లు ఇంతమంది రోడ్డు మీద వచ్చి వర్షం అని కాదు ఎండని కాదు ఇంతమంది రోడ్డు మీద వచ్చి కూర్చొని ఇంతమంది అరుస్తుంటే ఈ అరుపులు మీకు వినిపించట్లేదా అని మేము చంద్రబాబు నాయుడు మేము చెప్పదలుచుకుంటున్నాము. దయచేసి మాకు ఇంకొకసారి కూర్చోకుండా కనీస వేతనం పెంచుతలేదంటే ఈ నెల 30 తారీఖున కనీసం మరింత బలంగా మేము అంగన్వాడీ వాళ్ళు వచ్చి మరొకసారి మేము సిద్ధపడి వచ్చి మేము ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని ఈ రోజు మేము తెలియజేస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాము, 2019 కనీస వేతనం పెంచాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. అలాగే సంక్షేమ పథకాలు ఇవ్వాలని, అలాగే మాకు బియ్యంలో డ్యూటీ నుంచి మాకు మినహాయింపు చేయాలని మేము అడుగుతున్నాము. ఈ రోజు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు అంగన్వాడీ వాళ్ళకి పని భారం ఎక్కువ అయిపోతుంది. ఒక పక్క పని భారం ఎక్కువ అయిపోతుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు బరువులు తోయాలి. ఒక పక్క ఏమో బియ్యంలో డ్యూటీ చేయమని చెప్తున్నారు, ఇంకొక పక్క ఎఫ్ఆర్ఎస్ చేయమని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ మాకు పని భారం తగ్గించి తీసుకుని బలోపేతం చేస్తారని కోరుతున్నా మా మాటలు నేను ముగిస్తున్నానండి. ఈరోజు బియ్యంలో డ్యూటీ మనకు కాదు, గతంలో చర్చల ద్వారా బియ్యంలో డ్యూటీ నీకు మినహాయించని చెప్పారు వాళ్ళు. ఈరోజు అయినా సరే జరుగుతుంది. మేము ప్రభుత్వం సహకరించాలా, అధికారులు సహకరించాలని చెప్పేసి మేము సహకారం చేస్తాం. ఈ ఒక్కరోజు మేము ధర్నా పిలిపించని చెప్తే మాట వినలేదు. అనేక బెదిరింపులు చేశారు, మీరు 10 మంది రండి 20 మంది రండి అని చెప్పేసి. ఎందుకు వస్తాం? మేము సెలవు పెట్టి ఈరోజు వచ్చాం. ఖచ్చితంగా ఈరోజు కార్యక్రమం క్లాస్ చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి మనం అధికారులకి హెచ్చరిక చేస్తాం. నా పేరు వి ఉమామహేశ్వరరావు, సిఐటియు అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు అంగన్వాడీలు పెద్ద ఎత్తున బ్లాక్ డే నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. కోరికల దినంతో ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లాలో భారీ ఎత్తున మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లు అంగన్వాడీ సెంటర్లు మూసి మాస్ లీవ్ పెట్టి ఈరోజు భారీ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్ ద్వారా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రధాన డిమాండ్ ఈరోజు అంగన్వాడీలకి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వేతనాలు పెంచుతామని చెప్పినటువంటి డిమాండ్ ని పరిష్కారం కాలేదు. ఖచ్చితంగా అంగన్వాడీలు వేతనం పెంచాలి. చట్ట ప్రకారంగా కనీస వేతనం ఏదైతే 26,000 ఉందో ఆ 26,000 వేతనం ఇవ్వాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈరోజు అల్లూరు సీతారామరాజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనకి చేయడం జరుగుతోంది. అదే రకంగా ఈరోజు సామాజిక భద్రత ఉన్నటువంటి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. అలాగే మిగిలినటువంటి మినీ సెంటర్లు అన్ని కూడా మెయిన్ సెంటర్లుగా చేయాలి. అలాగే పని ఒత్తిడి తగ్గించాలి. రకరకాల యాప్ల పేరుతో పనులు చెప్తున్నారు, ఈ పనులను తగ్గించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అంగన్వాడీలు వాళ్ళు గౌరవేతనం ఇస్తున్నారు, ప్రభుత్వం చెప్తుంది గౌరవేతనం ఇస్తామని చెప్తుంది, కానీ వెబ్సైట్ లో అంగన్వాడీలు ఉద్యోగులు అని చెప్పేసి చెప్తున్నారు. ఉద్యోగుల పేరుతో వాళ్ళు రావాల్సిన సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా పూర్తిగా కట్ అయిపోయే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏజెన్సీలో భౌగోళికంగా సెంట్రల్ నిర్వహణ చాలా కష్టంగా ఉంటుంది. అయినా సరే ముక్కోటి దీక్షతో వాళ్ళు అంగన్వాడీలు డ్యూటీలు చేస్తున్నారు. చేసేటప్పుడు
వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే రాయితీలు ఉన్నాయో రాయితీలు రావడం లేదు. ఇలా గ్యాస్ రావాలి, గ్యాస్ సక్రమంగా అందుబాటులో ఉండట్లేదు. రావాల్సినటువంటి పప్పు కానివచ్చు, ఆయిల్ కానివచ్చు, పాల అమృతం కావచ్చు, ఇవేవి కూడా వాళ్ళు సక్రంగా రావటం లేదు. ట్రావెలింగ్ అని పేరుతో వాళ్ళు ఊరి చివరే స్టాకులు దింపేస్తున్నారు. వాళ్ళ కాంట్రాక్ట్లు ఏం చెప్తుందంటే సెంటర్ దగ్గర మీరు పట్టుకెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు ఆటోలు వేసుకుని వాళ్ళు పట్టుకెళ్ళడంతో వేలాది రూపాయలు వాళ్ళు ట్రావెలింగ్ ఖర్చు అవుతుంది. దాంతోనే సగ జీతం అంతా దాంతో సరిపోతుంది. వాళ్ళు కనీసం జీవన వృత్తి కూడా ఆ జీతం సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీ మేరకు కూడా వేతలు పెంచే వరకు కూడా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి చెప్పదలుచుకున్నాం. ఈ నెల చివరిలో 31వ తారీఖున పెద్ద ఎత్తున మళ్ళీ వస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.